హలో హాయ్ నమస్తే అందరికీ. రాజగోపురం దగ్గర దీపం అయితే వెలిగించి నా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాను. అసలు క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారో. ఆల్మోస్ట్ 14 కిలోమీటర్స్ అంతా ఇలానే ఉన్నారు మొత్తం నేను నడిచినంత వరకు కూడా. వీడియో లాస్ట్ వరకు చూడండి. నాతో పాటు మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసిన ఫీల్ అయితే మీకు కంపల్సరీ వస్తుంది. చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. 6:45కి అయితే స్టార్ట్ అయింది. 6:45 కరెక్ట్ నేను దీపం పెట్టి స్టార్ట్ చేసి 6:45కి 5 అవర్స్ అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఇంకెంత పడుతుందో చూడాలి. నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 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 ருத்ராட்சமணி பக்தர்கள் அனைவரும் கலந்து கொண்டு நம சிவாய. நம சிவாய. நம சிவாய. நம சிவாய. ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 కిలోమీటర్ నా హోటల్కి వెళ్ళాలి నడుచుకుంటూ. మామూలుగా లేదు.
సంపూర్ణంగా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత నా కాళ్ళ పరిస్థితి ఇది. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ 11:30 అయింది. గిరి ప్రదక్షిణ అయ్యేవారు. నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకానికి వెళ్తారు. లేదు ఆటో ఇక్కడ నుంచి చెప్పాను కదా, నిన్న 500 తీసుకున్నారు, ఈరోజు 250కి ఆటో. సో అది పౌర్ణమి అంటే అంత ఎక్కువ ఉంటాయి అన్నమాట కాస్ట్. నెక్స్ట్ క్రౌడ్ కూడా మీరు గిరి ప్రదక్షిణలో చూస్తుంటారు, అసలు ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది. కొన్ని లక్షల మంది ఉండొచ్చు. నేను అభిషేకం అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను. దర్శనం అయిపోయింది, మంచిగా హోటల్కి వచ్చాను, కొద్దిగా రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వెహికల్ తీసుకుని బయలుదేరేసిన. అరుణాచల శివ, అరుణాచల శివ, హర హర మహాదేవ శంభో శంకర. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి. గిరి ప్రదక్షిణ జీవితంలో ప్రతి ఒక్కరూ ఒకసారి చేయాల్సిన పని. మీకు ఓపిక ఉంటే పౌర్ణమి రోజు వచ్చి గిరి ప్రదక్షిణ చేయండి, అది ఇంకా మంచిది. ఆ ఫీల్ మీరు నేను చెప్తే కాదు, మీకు మీరు ఫీల్ అవుతారు. మామూలు రోజుల్లో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు వచ్చే ఎనర్జీ కానీ అది కంటే కూడా మీరు పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ ఎప్పుడైతే చేస్తారో, నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. పౌర్ణమి రోజున చేసిన గిరి ప్రదక్షిణ టైంలో మీకు డిఫరెంట్గా ఒక వైబ్ వస్తుంది మీలో, మీకు అది తెలియని అనుభూతి. మీ కాళ్ళు నొప్పులు పుడుతుంటాయి, మంటలు పుడుతుంటాయి, బొబ్బలు వస్తుంటాయి. నాకైతే వాటర్ బబుల్స్ వచ్చేసినాయి, ఫుల్ పెయిన్స్. నైట్ గిరి ప్రదక్షిణ ఫినిష్ చేసుకుని ఆ రాజగోపురం దగ్గర నుంచి నేనున్న హోటల్ వచ్చేసి 1.5 కిలోమీటర్ ఉంది. మళ్ళీ సేమ్ చెప్పులు లేకుండా 1.5 కిలోమీటర్ నా హోటల్ దాకా నడుచుకుంటూ వచ్చాను. వచ్చి స్నానం చేసి అలా పడుకున్నాను. మార్నింగ్కి ఏమీ లేదు, అన్నీ సెట్ అయిపోయినాయి, ప్రాబ్లం ఏం లేదు. సో మీరు మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకం పెట్టి గిరి ప్రదక్షిణ చేయగలిగితే మొదలు పెట్టండి. ఏదో అందరికీ చూపించుకోవడానికి టైం పాస్కి చేస్తానంటే చేయొద్దు దయచేసి. ఉంటాను. థ్యాంక్ యూ.